పొట్టలో పెట్లెట్స్ అనాలనేవి గురించి మనం తెలుసుకుందాం. పొట్టలో పెట్లెట్స్ అనాలనేవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆహార నాళికల నుండి ఆహారాన్ని తీసుకుంటుంది లోనికి. 2 పొట్టలోకి వెళ్ళిన ఆహారాన్ని రోల్లాగా రుబ్బి మెత్తగా జ్యూస్ చేస్తుంది. ఒకటి. 3వది ఆహారాన్ని మెత్తగా అయిన జ్యూస్ అయిన ఆహారాన్ని చిన్న పేగుల్లోకి పంపుతుందన్నమాట. ఒక చలనమేమో ఆహారాన్ని లోనకి తీసుకుంటే, ఒక చలనమేమో ఆహారాన్ని రోల్లాగా రుబ్బి మెత్తగా జావుగా జ్యూస్ లాగా చేస్తుంది. ఒక చలనమేమో చిన్న పేగుల్లోకి ఆహారం అనేది పంపుతుంది. వీటిని పెట్లెట్స్ చలనాలని అంటారు. ఈ పొట్టలో ఉంటాయి. అందుకని ఈ పెట్లెట్స్ అన్నాలలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పచ్చళ్ళు కానీ, కారం కానీ, మసాలా కానీ, పులుపు కానీ, దుంప కానీ, గారి కానీ, పకోడీ కానీ, బజ్జీ కానీ, శనగపప్పులు కానీ, ముక్కగడ్డ కానీ, మరి చెక్కలు, చెకోడి, పకోడీ అరుగుదల లేని ఎల్ల కూడా తక్కువ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ పెట్లెట్స్ అన్నాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందని ఎట్లా తెలిసిద్దంటే బ్లడ్ టెస్ట్ అనేది చేయాలి. అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో మరి పొట్టలోనే భాగాలన్నీ తెలుస్తాయి. పొట్టలో ఏదైనా సంథింగ్ పెట్లెట్ చలనాలు అనేవి సరిగా లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.